హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇండియన్ రైల్వేస్ వారు అయితే మనకైతే ఇంకో కొత్త అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. అది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో కూడా, అంటే సగం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నడుస్తుంది అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కూడా నడుస్తుంది. బట్ ఇదైతే మనకైతే ఇది సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రం మనకైతే ఇది మెయింటెనెన్స్ మొత్తం అంతా ఇది అవుతుంది. సో ఇందుకు విషయం ఏంటి, మ్యాటర్ ఏంటంటే మాత్రం మన అందరి అభిమాన ట్రైన్ అయిన విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతుంది. మీరు విన్నది నిజమే. ఇప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబరు 12717 మరియు 12718 తన పాత ఐసీఎఫ్ కోచ్ని వదిలి ఆధునికరమైన, సురక్షితమైన మరియు అత్యంత సౌకర్యవంతమైన ఎల్హెచ్బి కోచ్లకు మారబోతుంది. ఇది మాత్రం చాలా మంచి విశేషం. ఇప్పుడు మనకైతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ కూడా అయిపోయింది. ఈ ట్రైన్ సెప్టెంబర్ 8 నుండి మనకైతే ఇది అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 8 విజయవాడ నుంచి మొదటి ఎల్హెచ్బి ట్రైన్ అయితే నడుస్తుంది. ఉదయం 6 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి విశాఖపట్నంకి 12:15 చేరుకుంటుంది. మళ్ళీ తిరుగు ప్రయాణంలోని మధ్యాహ్నం 12:55 బయలుదేరి రాత్రి 7:15 విజయవాడకు చేరుకుంటుంది. ఇదంతా మనకు మొత్తం ఎల్హెచ్బి ట్రైన్తోనైతే నడుస్తుంది. సో ఈ ఎల్హెచ్బి ట్రైన్ అయితే మనకి అలాట్మెంట్ అయితే ఎలా ఇచ్చారంటే 8 జనరల్ కోచెస్ మరియు 8 చైర్ కార్ సీటింగ్స్, వీటి అంటే రిజర్వేషన్ చైర్ కార్ సీటింగ్స్ అయితే ఉన్నాయి. 3 ఏసీ చైర్ కార్ కోచ్లు, 1 ప్యాంట్రీ కోచ్, 1 ఈఓజీ, 1 ఎస్ఎల్ఆర్ కోచ్, మొత్తం మనకైతే 22 కోచ్లు అయితే అలాట్మెంట్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు రత్నాచల్కి లేదనుకున్నాను, సో రత్నాచల్కి అయితే ఇచ్చారన్నమాట. సో ఇది నా వ్లాగ్ అయితే, ఇది నా అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మనకు వస్తూనే ఉంటాయి, వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.